అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రంజాన్ సిరీస్లోని 6వ రోజుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం తరావీహ్ నమాజ్ గురించి పూర్తి వివరాలు మరియు దాని విశిష్టతను ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో తెలుసుకుందాం. వీడియోలు రూపొందించడం కొంత సమయం పడుతుండటం వల్ల అనుకున్న సమయానికి వాటిని అప్లోడ్ చేయలేకపోతున్నందుకు క్షమించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఉపవాసాలను మరియు ఆరాధనలను స్వీకరించుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, తరావీహ్ అనేది రంజాన్ నెలలో రాత్రిపూట చదివే ఒక ప్రత్యేకమైన నమాజ్. దీనిని ఖియాముల్ లైల్ అంటే రాత్రిపూట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడటం అని కూడా అంటారు. తరావీహ్ నమాజ్ ఫర్జ్ అంటే తప్పనిసరి కాదు, కానీ ఇది సున్నతే ముఅక్కదా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఆచరించిన సున్నత్. సహీహ్ బుఖారీ హదీసు ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఎవరైతే రంజాన్ రాత్రులలో పూర్తి విశ్వాసంతో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి ప్రతిఫలం లభిస్తుందనే ఆశతో నమాజ్ చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనకున్న ప్రేమను మరియు భక్తిని చాటుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ తరావీహ్ నమాజ్ను మసీదులో కొన్ని రాత్రులు మాత్రమే జమాఅత్ అంటే సామూహికంగా నడిపించారు. సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథాల ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వరుసగా 3 రాత్రులు సహాబాలకు ఈ నమాజ్ నడిపించారు. కానీ 4వ రాత్రి ఆయన మసీదుకు రాలేదు. ఉదయం సహాబాలు దీని గురించి అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో కారుణ్యంతో సమాధానమిచ్చారు, ఒకవేళ నేను ప్రతిరోజూ వచ్చి మీకు ఈ నమాజ్ నడిపిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనిని మీపై ఫర్జ్ అంటే తప్పనిసరి చేస్తాడేమోనని నేను భయపడ్డాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. అంటే తన ఉమ్మత్పై అంటే తన అనుచరులపై భారం పడకూడదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతగా ఆలోచించారో మనం గమనించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన తర్వాత అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు కాలంలో ప్రజలు విడివిడిగా లేదా చిన్న చిన్న సమూహాలుగా నమాజ్ చేసుకునేవారు. ఆ తరువాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కాలంలో అందరూ ఒకే ఇమాం వెనుక నమాజ్ చేసేలా క్రమబద్ధీకరించారు. దీనిని చూసి ఆయన, ఇది ఎంత మంచి బిదత్ అంటే కొత్త పద్ధతి అని అన్నారు. ఇక్కడ బిదత్ అంటే మార్గభ్రష్టత్వం కలిగించే చెడు ఆచారం కాదు, కేవలం భాషాపరంగా ఒక మంచి ఏర్పాటు అని అర్థం. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా దీనిని ప్రారంభించారు కాబట్టి ఇది సున్నత్కి విరుద్ధం కాదు. ఇక 8 రకాతులు మరియు 20 రకాతుల విషయంలో చాలామంది అయోమయానికి గురవుతుంటారు. సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన దాని ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో గాని ఇతర నెలల్లో గాని 11 రకాతుల కంటే అంటే 8 రకాతుల తరావీహ్ మరియు 3 రకాతుల విత్ర్ కంటే ఎక్కువ చదివేవారు కాదు. అయితే ఉమర్ రజియల్లాహు అన్హు కాలంలో మరియు ఆ తర్వాతి కాలంలో సహాబాలు 20 రకాతులు కూడా చదివినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నమాజ్లో రకాతుల సంఖ్య కంటే నమాజ్లోని ఖుషూ అంటే ఏకాగ్రత మరియు భయం ముఖ్యం. 8 చదివినా లేదా 20 చదివినా రెండూ సహీహ్ అంటే సరైనవే. దీని గురించి ముస్లింల మధ్య గొడవలు పడటం లేదా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అస్సలు మంచిది కాదు. తరావీహ్ నమాజ్ను పురుషులు మసీదులో జమాత్తో చదవడం ఉత్తమం. కానీ ఒకవేళ ఎవరైనా అనారోగ్యం వల్ల లేదా ఇతర కారణాల వల్ల మసీదుకు వెళ్లలేకపోతే ఇంట్లో కూడా చదువుకోవచ్చు. మహిళలు ఇంట్లోనే ప్రశాంతంగా ఈ నమాజ్ను నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణం చేత తరావీహ్ నమాజ్ మిస్ అంటే చదవలేకపోతే దానికి ఖజా అంటే తర్వాత చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది నఫ్ల్ ఆరాధన కిందకు వస్తుంది. కానీ చదివితే వచ్చే పుణ్యాన్ని మనం కోల్పోతాము. తరావీహ్ నమాజ్ వల్ల లభించే పుణ్యం మరియు ప్రతిఫలం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో గొప్పగా వివరించారు. ఈ సిరీస్లో భాగంగా మీరు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఒక అద్భుతమైన సహీహ్ హదీసులో ఉంది. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే రంజాన్ నెల రాత్రులలో అంటే తరావీహ్ నమాజ్లో పూర్తి ఈమాన్ అంటే విశ్వాసంతో మరియు ఇబ్తిసాబ్ అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి ప్రతిఫలం ఆశిస్తూ నిలబడతారో వారి జీవితంలో అంతకుముందు చేసిన గత పాపాలన్నీ క్షమించబడతాయి. ఆలోచించండి, మన జీవిత కాలంలో మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో చిన్న పెద్ద పాపాలను కేవలం ఈ రంజాన్ రాత్రుల ఆరాధన ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తుడిచివేస్తాడు. ఇది ఒక ముస్లింకు లభించే అతిపెద్ద బహుమతి మరియు మగ్ఫిరత్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే క్షమాభిక్ష. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిర్మిజీ హదీసులో వివరించిన ప్రకారం ఎవరైతే ఇమాంతో కలిసి నమాజ్ ముగిసే వరకు అంటే తరావీహ్ పూర్తి అయ్యే వరకు సహనంతో నిలబడతారో వారికి ఆ రాత్రంతా ఇబాదత్ అంటే ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుంది. మనం కేవలం 1 గంట లేదా 2 గంటలు తరావీహ్ చదివినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అపారమైన కారుణ్యంతో మనకు రాత్రంతా నిద్రపోకుండా నమాజ్ చేసినంత గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత దయామయుడో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన ఈ సున్నత్ను పాటించడం ద్వారా మనకు కేవలం పుణ్యాలే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సామీప్యం మరియు మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తాయి. కాబట్టి ఈ రంజాన్లో ఒక్క రాత్రి కూడా తరావీహ్ వదలకుండా చదివి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమను మరియు క్షమాపణను పొందే ప్రయత్నం చేద్దాం. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మా అందరికీ తరావీహ్ నమాజ్ను నిలకడగా చదివే తౌఫీక్ ప్రసాదించు. మా పాపాలను క్షమించి మమ్మల్ని నీ ఇష్టమైన దాసులుగా మార్చుకో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్పై నడిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఆమేన్ యా రబ్బల్ ఆలమీన్. ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే రంజాన్ నెల మనల్ని ఐక్యం చేయడానికి వచ్చింది, కానీ విభజించడానికి కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో నడుస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రసన్నం చేసుకోవడమే మన లక్ష్యం కావాలి. చిన్న చిన్న విభేదాల వల్ల ఇస్లాం యొక్క అసలు సందేశాన్ని మనం మర్చిపోకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మా తరావీహ్ను, మా రోజాలను, మా దువాలను స్వీకరించు, మా పాపాలను క్షమించు, మా హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమను నింపు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన సరైన మార్గంలో మమ్మల్ని నడిపించు. నరక అగ్ని నుండి మాకు రక్షణ కల్పించు మరియు జన్నతుల్ ఫిర్దౌస్లో మాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. ఆమేన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.